ఫ్రెండ్స్, హలో అండి. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగతా రోజుల్లో ఈవినింగ్ 6ంటికి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూడండి, ఈ రోజు అయితే నేను ఒక హెల్దీ సలాడ్ చేసి చూపిస్తాను. ఏంటి ఈ మధ్య అశ్విని సలాడ్స్ అని అంటుంది అనుకుంటున్నారా? ఏమోనండి, ఈ మధ్య నాకు సలాడ్స్ బాగా నచ్చుతున్నాయి. యాక్చువల్ గా ఒక చోటుకి వెళ్ళినప్పుడు సలాడ్ తిన్నాం మేము, అది చాలా బాగా నచ్చింది. నేనేమో ఇంట్లో ఓన్లీ బీట్రూట్ సలాడ్ చేసుకొని తినేదాన్ని. అండ్ రీసెంట్ గా నేను కర్డ్ బీట్రూట్ సలాడ్ ఒకటి చేసి చూపించాను కదా, అది కూడా బాగా వచ్చేటప్పటికి సలాడ్స్ మీద నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్, గుడ్ ఇంప్రెషన్ వచ్చి అవి ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే 2 వీక్స్ అవుతుంది తెనాలి నుంచి వచ్చి. ఎంత హెక్టిక్ గా ఉంటుంది అంటే, మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ ఉండి ఈవినింగ్ ఇక్కడికి వస్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ మేము వచ్చేటప్పటికి యాక్చువల్ గా కంప్లీట్ చేసేసి మాకు అప్పచెప్పాలి ఫ్లాట్ ఇంటీరియర్స్ వాళ్ళు, కానీ ఇంకా 1 వీక్ పట్టిద్ది అని చెప్పారు. చెప్పేటప్పటికి 1 వీక్ ఏంటబ్బా అని అనుకున్నాను. అండ్ యాక్చువల్ గా అది మాట్లాడాల్సింది చాలా ఉంది. సో రెసిపీ చేస్తూ మాట్లాడుతున్నాం, ఓకేనా? ఫస్ట్ నేను చేసే సలాడ్ పేరు ఏంటంటే, నేను పెట్టుకున్నాను, నాకు తెలియదు దాన్ని ఏమంటారో, ప్రోటీన్ సలాడ్ అని నాకు యూట్యూబ్ లో వచ్చింది నేనైతే సెర్చ్ చేసినప్పుడు. సో నేను చేస్తున్న సలాడ్ పేరు ఏంటంటే కార్న్ అండ్ ప్రోటీన్, ఇంకోటి ఏంటిది సోర్స్ పన్నీర్ కదా. సో కార్న్ అండ్ పన్నీర్ సలాడ్ అనమాట. ఈ రెండింటితో నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ గా తీసుకొని చేస్తాను. ఎలా చేస్తానో చూద్దాం రండి. నేను ఆల్రెడీ కార్న్ అయితే ఉడకబెట్టేసేసాను, ఎందుకంటే కొంతమంది ఫ్రై చేస్తూ చూపించారు. నాకు ఫ్రై నచ్చదు కార్న్ తినడానికి, నాకు బాయిల్ చేసిన కార్న్ అంటేనే ఇష్టం, అందుకని బాయిల్ చేస్తున్నాను. రండి చూద్దాం. ఇక్కడ నందిని పన్నీర్ అని దొరికింది, నేను అదే తీసుకున్నాను. ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి నేను మొత్తం పన్నీర్ది చేసేద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేద్దాం, ఓకేనా? ఇంట్లో పన్నీర్ ట్రై చేయొచ్చంట. నేను ఈరోజు యూట్యూబ్లో రెసిపీ చూస్తే ఏంటి ఇంత ఈజీ నా పన్నీర్ చేసుకోవడం అని అనిపించింది. సో ట్రై చేద్దాం అసలు ఇంట్లో. పర్లేదు, కొంచెం సాఫ్ట్గానే ఉంది. నేను ఎక్కువ ఇందులోనే తీసుకుంటా, చిన్న చిన్న ముక్కలు. సలాడ్ కదా, పెద్దవి కాకుండా. అసలు ఎందుకు సలాడ్ చేస్తున్నాను అని చెప్పలేదు కదా, నేను మర్చిపోయాను. మా హస్బెండ్ కంట ఈరోజు యాక్చువల్గా సాయంత్రం డిన్నర్ అనమాట, సలాడ్ తినాలనిపిస్తుందంట. నేను ఈ మధ్య సలాడ్స్ చేస్తున్నాను కదా, అందుకని దానికి సలాడ్ కావాలన్నారు. దాంట్లో అన్ని కలర్స్ ఉండాలంట. ఎల్లో ఉండాలి, రెడ్ ఉండాలి, వైట్ ఉండాలి, గ్రీన్ ఉండాలి, కానీ క్యాప్సికమ్ వాడకూడదు అన్నారు. నాకు ఎల్లో అనగానే సడన్ గా గుర్తొచ్చింది మాత్రం ఎల్లో క్యాప్సికమే. నేను ఎల్లో క్యాప్సికమ్ వాడదాంలే అని అనుకున్నాను, కానీ క్యాప్సికమ్ వద్దు అని ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఏం చేయాలబ్బా అని ఎల్లో కలర్ లో ఏముంటాయి అని ఆలోచిస్తే అప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును కార్న్ ఉంది కదా అని చెప్పి. అండ్ దట్టు నాకు మా హస్బెండ్ కి చాలా ఫేవరెట్ అనమాట కార్న్ అనేది. ఇద్దరం కూడా ఇష్టంగా తింటాం, అందుకని ఇంకా లేట్ ఎందుకు కార్న్తో చేస్తానని నేను చెప్పాను. కానీ ఎలా చేయాలో తెలియదు కదా, యూట్యూబ్ లో చాలా చూసాను వీడియోస్, అన్నిటిని కలగలిపి చేసేసాను. ఇది దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. కమింగ్ టు ద మెయిన్ స్టోరీ, యాక్చువల్గా టైంకి అయిపోవాలి మేము వచ్చేటప్పటికి ఇంటి గురించి. అయితే మేము అలా చెప్పేటప్పటికి ఏంటబ్బా అయిపోవాలి కదా, వెళ్ళేటప్పటికి ఫినిషింగ్ టచెస్ జరుగుతూ ఉంటాయేమో అని అనుకుంటే మధ్యలో హాలిడేస్ వచ్చినాయి కదా, దీపావళి అను. ఇక్కడ November 1st కర్ణాటక అవతరణ దినోత్సవం అని చెప్పి ఇక్కడ కూడా లీవ్ ఇస్తారనమాట. సో అలాగే లీవ్స్ వచ్చేటప్పటికి అన్ని హాలిడేస్ వచ్చినాయి కదన్నా అన్నారు. ఇంకా చూసుకోండి మాకు. అండ్ పూజా మందిరం కూడా అంతా బాగా చేస్తున్నారు, నెగిటివ్ రివ్యూస్ అయితే ఏం లేవంతా. కాకపోతే పూజా మందిరం కూడా డైరెక్షన్ తప్పు పెట్టేశారు. ఇవన్నీ జరిగేటప్పటికి మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే నైట్ అని అన్నానేంటి, మార్నింగ్ వెళ్ళేటప్పుడే క్యారేజ్ తనకి కడతాను కదా లంచ్ బాక్స్, మా ఇద్దరికి కూడా చాక్లెట్కి నాకు కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకొని మమ్మల్ని అక్కడ దించేసి తను వెళ్తున్నారనమాట ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తను వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్తున్నారు. అప్పుడు ఏంటంటే అక్కడ చూడొచ్చు కదా ఎలా జరుగుతుంది, ఏంటి వర్క్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఫాస్ట్ గా చేస్తారు మనం ఉంటే కనుక. 2 వీక్స్ అవుతుంది, ఇంకా చెప్పాలంటే హార్డ్లీ ఇంకొక వీక్ పట్టిద్ది.
అంత పని ఉందన్నమాట. ఇవంతా కట్ చేశాను కదా, నేను ఇప్పటికిప్పుడు అనుకున్నాను కాబట్టి సలాడ్ చేయాలి అని చెప్పి మ్యారినేషన్ అయితే ఏం చేయలేదు. సో వీటిని ముందుగా మిక్స్ చేసి నేను పాన్లో డైరెక్ట్గా వేస్తాను. ఏం వేస్తానో చూద్దాం. చూపిస్తాను. ఇప్పుడు నేను ఇందులో ఇందాక కట్ చేసుకున్న పన్నీర్ మొత్తం వేసేస్తాను. వేసేసి ఇందులో కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు ఇవి వేసేసాను. ఇప్పుడు కాస్త పెరుగు, అన్నీ కలిపి మిక్స్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఒక్కటే ఇట్లానే మీరు కనుక ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం పన్నీర్ ఇలా తినడం, చాలా బాగుంటుంది. అంటే ఇంకేం అవసరం లేదు, జస్ట్ ఈ మసాలా పౌడర్స్, పెరుగు. నాకు మెయిన్గా పెరుగుతో ఏదైనా మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఓకే, అయిపోయింది. ప్రస్తుతానికి అయితే మ్యారినేషన్ ఏం చేయట్లేదు. సో దీన్ని డైరెక్ట్గా పాన్ మీద వేసేసి రండి. ఇంత కొంచెం ఆయిల్, ఎంతో ఎక్కువ అవసరం లేదు. అసలే మనం హెల్దీగా చేసుకుంటున్నాం సలాడ్. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసుకున్న మొత్తం ఇందులో వేసేద్దాం. పెరుగు ఎక్కువ ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా? ఒక్కసారి ఇంత పెరుగు వేసుకొని ఇలానే మీరు గ్రిల్డ్ పన్నీర్ లాగా చేసుకొని తిని చూడండి. టెక్స్చర్ కానీ అది చాలా బాగుంటుంది. నేను అందుకే చికెన్లో అయినా కూడా కొంచెం పెరుగు ఎక్కువ వేస్తాను, బాగుంటుంది కదా. మన భాషలో చెప్పాలంటే చాలా మంది కమ్మగా ఉంటుంది అంటారు కదా, అట్లాగా కమ్మగా చాలా బాగుంటుంది. అందుకని పెరుగు ఎక్కువ వేయండి. ఇది దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి అప్పుడు తిని చూడండి. అయిపోయింది, ఇది ఇంకా కట్టేసేద్దాం. ఇప్పుడు పన్నీర్ రెడీగా ఉంది, కార్న్ రెడీగా ఉంది. సో మనం వెజ్జీస్ కట్ చేసుకుందాం. ఒక కలర్ఫుల్గా ఉండాలన్నారు కదా, రెడ్ కలర్లో, అందుకని నేను టమాటో తీసుకున్నాను. చాలా మంది ఈ ప్లేస్లో చెర్రీ టమాటోస్ వాడతారు కదా, నా దగ్గర అవన్నీ ఏం లేవు. మా హస్బెండ్ ఇప్పటికిప్పుడు చెప్పారు. ఇప్పటికిప్పుడు చెప్పకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా నేను పన్నీర్ కూడా మ్యారినేట్ చేసుకునేదాన్ని. కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో చేసుకున్నాను. కార్న్ కూడా ఇంట్లోనే ఉంది. నేను మా బాబు కోసం ఎప్పుడు కొన్ని ఇంట్లో ఉంచుకుంటాను, లైక్ స్వీట్ పొటాటో, కార్న్ అండ్ ఫ్రూట్స్లో బనానాస్, గ్రేప్స్ కానీ అలా ఏవో ఒకటి. సో ఇంట్లో కార్న్ కూడా ఉంది. యాక్చువల్గా చెర్రీ టొమాటోస్తో బాగుంటుందంట, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదిగోండి, కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. ఎల్లో, గ్రీన్, వైట్, రెడ్, నేను 4 కలర్స్తో సలాడ్ చేయబోతున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎక్సైట్మెంట్ అయితే బాగుంది. ఇందులో కార్న్ వేసుకున్నాను, కట్ చేసుకున్న టమాటోస్, తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పన్నీర్ అనమాట. నేను చెప్పా కదా ఒకసారి చేసి చూడండి అని. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, పెరుగు ఎక్కువ వేసి చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. కలర్ఫుల్గా భలే ఉంది కదా. ఇందులోకి డ్రెస్సింగ్ చేద్దాం ఇప్పుడు. లెమన్,
ఇందాక పన్నీర్లో మనం లెమన్ వేసుకోలేదు కదా. జనరల్గా అయితే పన్నీర్ మనం మ్యారినేట్ చేసేటప్పుడు లెమన్ కూడా వేసుకుంటాం కదా. క్వాంటిటీ కూడా ఈ మాత్రం క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది. బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ పౌడర్. ఇవి కొంచెం తగ్గించి వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్లో మనం కారం ఉప్పు అవి వేసి చేసాం కాబట్టి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కూడా తగ్గించి వేసుకుంటాం. పింక్ సాల్ట్ వాడతారు కదా చాలామంది, అది ఇంకా హెల్దీ, అది వాడండి. బట్ ఏంటంటే పింక్ సాల్ట్ నా దగ్గర లేదు, ఒక్కటే టేబుల్ స్పూన్. మిక్స్ చేసుకుందాం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే. బాగా చూడండి దగ్గర చాలా బాగా వచ్చింది కదా. నేనే టేస్ట్ చేసి చెప్తా. తినేసి చెప్పనా, అమేజింగ్గా ఉంది. నిజంగా చాలా 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 బాగుంది. ఏంటో సలాడ్స్ చాలా బాగా వస్తున్నాయి నాకు. ఈసారి నుంచి ఖచ్చితంగా సలాడ్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తా. చాలా 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 బాగుంది. మొత్తం చూసారు కదా, ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఇది నేను సర్వ్ చేసి తినేస్తామన్నమాట. చాలా బాగా వచ్చింది. అనుకున్న కలర్స్ అన్నీ కూడా వచ్చినాయి కదా. నేను మా హస్బెండ్ చెప్పినట్టుగా చేసేసాను అనమాట. ఇప్పుడు ఇది సర్వ్ చేసి తింటాము. సో ఈ వీడియో చూసారు కదా, నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో దట్ నాకు వీడియోస్లో ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూస్ కంటే కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా, అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళ వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. సో దయచేసి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.